పాలన సాగించే ప్రభుత్వం నియంతృత్వ పోకడలు మానాలని ప్రొద్దుటూరులో ఎంపీజే జిల్లా నాయకులు హితవు పలికారు. ఆదివారం మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కడప జిల్లా కార్యకర్తల సమావేశం ప్రొద్దుటూరులోని జిన్నా రోడ్డులో ఉన్న ఎంపీజే కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీజే సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ షేక్ అబ్దుల్ ఖదీర్, రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం బాషాలు మాట్లాడుతూ ఎన్నికైన ప్రభుత్వాలు శక్తిని తమ వద్దనే కేంద్రీకరించుకుని నియంతృత్వ పోకడలతో ప్రజలపై మోయలేని భారం వేస్తున్నాయని, కులం, మతం, మెజారిటీ, మైనారిటీ తదితర విషయాలతో సమాజాన్ని కలుషితం చేస్తూ ప్రజలను చీల్చి విభజించు పాలించు పద్ధతి పాటించడం రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనని, అలాగే ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని, ఎంపీజే పౌరుల హక్కులను ఇప్పించేందుకు ప్రజలలో చైతన్యం కలిగిస్తుందని, రాష్ట్రంలో సంక్షేమ పథకాలను నిజమైన అర్హులైన పేదలకు మాత్రమే అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది. విద్య, వైద్య, ఆరోగ్యం, ఆహార భద్రత, మానవ హక్కులు, సంపూర్ణ మద్య నిషేధం, స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తుందని అన్నారు. అలాగే ప్రజల మార్పుతోనే దేశం, రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని ఎంపీజే భావిస్తూ వారిలో చైతన్యం కలిగించేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ కృషిలో ఎంపీజే కార్యకర్తలు ముందుండాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే జిల్లా అధ్యక్షులు జాకీర ఉమ్రీ, పట్టణ అధ్యక్షుడు షేక్ హుస్సేన్ బాషా, కార్యదర్శి షేక్ అస్లాం బాషా, కోశాధికారి షేక్ ఇస్మాయిల్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.